నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుటి ఆరోగ్య మంత్ర ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? కేపీహెచ్బి ఫేజ్ 6 లోని తన్విక డైట్ ఫిట్ కి వచ్చేసింది. ప్రముఖ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ వాణిశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయాలు తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం వాణిశ్రీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను మేడం. మరి ఈ రోజు మా సకులకు ఆరోగ్య మంత్ర కార్యక్రమంలో ఏ విషయాలు తెలియజేయబోతున్నారు? ఈరోజు సకులకి యాక్చువల్గా మన ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్లో వైటమిన్ ఏ డెఫిషియన్సీ అంటే ఏంటి, దాన్ని టాక్సిసిటీ ఏంటి, అది మెటబాలిజం ఏంటి, ఫంక్షన్స్ ఏంటి అని తెలుసుకున్నామండి. సో ఇప్పుడు ఏంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్లో నెక్స్ట్ వైటమిన్ వచ్చి వైటమిన్ డి అనమాట. సో ఈ రోజుల్లో అంటే ఇవాళ రేపు అందరూ మహిళలు తర్వాత చాలా వరకు చిన్నపిల్లల నుంచి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వైటమిన్ డి డెఫిషియన్సీ. సో అసలు వైటమిన్ డి రోల్ ఏంటి అండ్ అది ఎలా ఉపయోగపడుతుంది, దాని డెఫిషియన్సీ వల్ల ఏ రకాల వ్యాధులు వస్తాయి, సో ఒక రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయాల్ని నేను ఇవాళ సకులకి వివరిస్తాను. మేడం, విటమిన్ డి అంటున్నారు కదా, అసలు విటమిన్ డి అంటే ఏంటి? విటమిన్ డి వల్ల మన బాడీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? వైటమిన్ డి మన శరీరంలో చాలా రకాలైన ఫంక్షన్స్ని చేస్తుందన్నమాట. సో దానిలో ఫస్ట్ వచ్చి మెయింటైనింగ్ ద ప్లాస్మా లెవెల్స్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. సో మనకేంటంటే బేసిక్గా కాల్షియం అబ్జార్ప్షన్ బాడీలో ఉంటేనే మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో అలా మనకు ఒకవేళ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అంటే కనుక కాల్షియంలోని ప్లాస్మా చాలా మోతాదు తగ్గిపోతుంది అనమాట. దానివల్ల కాల్షియం అబ్జార్ప్షన్ ఉండదు. సో మామూలుగా మహిళల్లో ఈ మెనోపాజల్ స్టేజ్లో ఏంటంటే వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ అనుకొని కాల్షియం టాబ్లెట్స్ అవి తీసుకోవడం జరుగుతుంది. కానీ ఏంటంటే యాక్చువల్గా వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వాళ్ళ కాల్షియం అబ్జార్ప్షన్ లేకపోవడం వల్ల బోన్ డెలికేట్ అవుతుంది అనమాట. సో ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించాలి. ఫస్ట్ వైటమిన్ డి టెస్ట్ చేసుకొని ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే దానికి సప్లిమెంట్స్ తీసుకొని తర్వాత బోన్ని స్ట్రాంగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అలా ఏంటంటే ప్లాస్మా లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది వైటమిన్ డి. అదొకటి. ఇంకో మెటబాలిక్ ఫంక్షన్స్ని కూడా చేస్తుంది అనమాట. సో బాడీలో మెటబాలిక్ రేట్ పెంచడం, ఎందుకంటే బోన్ స్ట్రాంగ్గా ఉంది అంటే డెఫినెట్గా మెటబాలిక్ రేట్ పెరిగి ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో అందుకనే యూజువల్గా ఒబేసిటీలో కానీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ మెటబాలిక్ రేట్ అనేది కూడా చాలా వరకు పెంచుతుంది వైటమిన్ డి. సో అలాగే ఇంకా చాలా రకాలైన అంటే స్కిన్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ చాలా వరకు తగ్గిస్తుంది. ఇలా చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయి వైటమిన్ డి వల్ల. సో కాకపోతే రెండు రకాలు ఉంటాయి ఈ వైటమిన్ డిలో. సో D2 అనేది అంటే ప్లాంట్ సోర్సెస్ నుంచి వచ్చే వైటమిన్ని D2 అంటాం అనమాట. సో దాన్ని ఎర్గో క్యాల్సిఫెరాల్ అని అంటాము. యానిమల్ సోర్సెస్ నుంచి వచ్చే వైటమిన్ డిని D3 అంటాము. సో దీన్ని కోలి క్యాల్సిఫెరాల్ అంటాం అనమాట. సో ఇలా రెండు రకాలైన వైటమిన్ డిలు మన శరీరంలో సింథసిస్ చేసుకోవచ్చు. సో అందులో ఏంటంటే ఈ రెండు రకాలైన వైటమిన్స్ మన శరీరానికి ఎలా తోడ్పడతాయో నేను వివరిస్తాను. మేడం, విటమిన్ డి ఏ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన బాడీకి లభిస్తుంది? సో వైటమిన్ డి అనేది రెండు రకాలైన ఆహార పదార్థాలు అంటే యానిమల్ సోర్సెస్ అండ్ ప్లాంట్ సోర్సెస్ అని అనుకున్నాం కదా. కాకపోతే ఏంటంటే ప్లాంట్ సోర్సెస్ నుంచి మనకు వచ్చే అబ్జార్ప్షన్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్స్లో చాలా వరకు మనకు అంత అబ్జార్ప్షన్ ఉండదు వైటమిన్ డి. దాన్ని ఏంటంటే ఎక్సోజినస్ సోర్సెస్ అంటాం అనమాట. సో అలాగే అనిమల్ సోర్సెస్లో ఏంటంటే ఎగ్ కానీ మీట్ కానీ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ తర్వాత ఎక్కువగా ఏంటంటే ఈ ఆహార పదార్థాల్లోనే వైటమిన్ డి లభించే అవకాశం ఉంది. అండ్ ఎస్పెషలీ ఫిష్ అండ్ ఫిష్ ఆయిల్స్, సో కార్డ్ లివర్ ఆయిల్ కానీ లేకపోతే లివర్ కానీ, సో ఇలాంటి ఆహార పదార్థాల్లో వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎండోజినస్ సోర్స్ అంటాం అనమాట. సో ఎండోజినస్ సోర్స్ అంటే ఇట్స్ సన్లైట్. అంటే మనం ఎక్కువగా సూర్యరశ్మి తగలకుండా అంటే మనం పనిచేస్తుంటాం కాబట్టి సో మన శరీరంలో సింథసైజ్ అవ్వాలి అంటే D3 వైటమిన్ మనకి కంపల్సరీ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వాలన్నమాట. కానీ ఇప్పుడు సెడెంటరీ తర్వాత బయట తిరగకపోవడం వల్ల ఏంటంటే ఆ సన్లైట్ ఎక్స్పోజర్ అనేది ఉండట్లేదు. సో దానివల్ల ఏంటంటే ఎక్కువగా ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. కాబట్టి డైలీ ఒక 20 మినిట్స్, సో మార్నింగ్ 10 o'clock నుంచి 3 o'clock లోపల ఏదో ఒక టైంలో ఒక 10 to 20 మినిట్స్ సన్లైట్కి అంటే సూర్యరశ్మి తగిలే చోట గడిపితే కనుక చాలా వరకు ఈ డెఫిషియన్సీని కవర్ చేసుకోవచ్చు. మేడం, విటమిన్ డి ఎంత మోతాదులో తీసుకోవాలి? అలాగే ఎక్సెస్గా తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా?
సో మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలండి. సో బ్లడ్ టెస్ట్ చేసుకొని సివియారిటీ ఆఫ్ ద డెఫిషియన్సీని బట్టి, అంటే మనకి 30 నుంచి 100 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆ మోతాదులో మనకు మన బాడీలో శరీరంలో ఉండాలి వైటమిన్ డి. అంతకంటే తక్కువ ఉంది అనుకుంటే, సో కొంతమంది ఏంటంటే ఎంత సివియర్గా ఉంది డెఫిషియన్సీ, ఒకవేళ 20 ఉందా, లేకపోతే 10 ఉందా, 5 ఉందా, లేకపోతే కొంతమందికి -5 కూడా ఉంటుంది అనమాట. సో అట్లా చాలా సివియర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆ మోతాదుని బట్టి మనం ఏంటంటే డోసేజ్ తీసుకోవాలి, సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాలన్నమాట. చాలా ఎక్కువ డెఫిషియన్సీ ఉంటే ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తాము. సో కాబట్టి ఏంటంటే 30 to 100 లోపల వచ్చేంత వరకు ఆ మోతాదు, అంటే మన ఇంజెక్షన్స్ కానీ సప్లిమెంట్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మోతాదుకు మించి తీసుకుంటే, అందుకనే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయాలన్నమాట, ఇంత పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఇంత డ్యూరేషన్లో ఇంత వైటమిన్ డి తీసుకోవాలి అని. ఒకవేళ బియాండ్ ద లిమిట్స్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనంతటకు మనమే ట్రీట్మెంట్ తీసుకొని మనమే సప్లిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మోతాదుకు మించి అయితే కనుక దాన్ని ఏంటంటే హైపోకాల్సిమియా అంటాం అనమాట. సో అంటే ఏంటంటే బోన్ పెయిన్ ఎక్కువైపోతుంది, దానివల్ల నాజియా, వామిటింగ్స్, తర్వాత బోన్ ఎక్కువ పెయిన్, మస్కులార్ పెయిన్. సో ఎందుకంటే న్యూరో ట్రాన్స్మిషన్లో కూడా ఈ వైటమిన్ చాలా వరకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే న్యూరో మస్కులార్ ట్రాన్స్మిషన్లో కూడా ఈ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనం ఏంటంటే మోతాదుకు మించి తీసుకోకుండా ఉంటేనే మంచిది. కరెక్ట్గా డాక్టర్ ఎన్ని రోజులు ఎంత సప్లిమెంట్స్ ఇచ్చారో అంతవరకే తీసుకోవాలి. మేడం, ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది, అలాగే ఫీమేల్కి మేల్కి ఎవరికి వస్తుంది? ఈ డెఫిషియన్సీ ఎక్కువగా ఫీమేల్స్లో వచ్చే అవకాశమే ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఫీమేల్స్ ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వరు. సో ఎక్కువగా మేల్స్ ఏంటంటే ఎలాగైనా బయట తిరుగుతూ ఉంటారు, కొంచెం అయినా సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఫీమేల్స్ ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్, అలాగే ఏదైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా, లేకపోతే నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి, తర్వాత ఎక్కువగా ఎండ తగలకుండా పనిచేసే వాళ్ళకి ఎక్కువగా ఈ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది. సో అలాగే ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా ఏంటంటే కనీసం రోజుకు ఒకసారైనా ఎండకి ఎక్స్పోజర్ ఉండాలి. ఇన్ఫాన్సీ నుంచి, అంటే చాలా చిన్న 1 year బేబీ నుంచి కూడా ఈ డెఫిషియన్సీ వల్ల రకరకాలైన బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చిన్నపిల్లల నుంచి కూడా డైలీ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే రైట్ టైంలో డయాగ్నోస్ చేసి రైట్ డోసేజ్ సప్లిమెంట్స్ తీసుకొని ఈ డెఫిషియన్సీని రెక్టిఫై చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే, అంటే ప్రివెంటివ్ కేర్ అనమాట. సో ఫ్యూచర్లో వచ్చే బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆస్టియోపోరోసిస్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్ కానీ, ఆస్టియోమలేషియా కానీ, ఇలాంటి రకాలైన వ్యాధుల్ని నివారించవచ్చు. విటమిన్ డి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఆరోగ్య మంత్ర కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.